నమస్తే అందరికీ. మైత్రేయ గారి స్వామి మైత్రేయ గారి మాటల్లో జలనాశక ముద్ర అంటే చివరి ఏంటి కదా, చిటికెన వేలు ఇలా రెండో కనుపు వద్ద వంచి దాన్ని చివర పొట్టన వేలు మొదట్లో ఉంచాలి, మిగతా 3 వేలు స్ట్రైట్గా ఉంచాలి. ఓకే, ఇలా చిటికెన వేలు మూసేయండి. ఇది జలనాశక ముద్ర. చిటికెన వేలుని రెండవ కనుపు వద్ద వంచి, ఓకే, పొటన వేలు మొదట్లో ఉంచి మిగిలిన 3 వేలను నిటారుగా ఉంచితే అది జలనాశక ముద్ర. అరచేయిని ఊర్ధ్వముఖంలో ఉంచి మోకాలపై పెట్టుకోవాలి, అంటే పైకి. చిటికెన వేలు జలతత్వానికి ప్రతీక. ఈ ముద్రతో శరీరంలో ఎక్కువగా నిల్వ ఉండే నీటిని బయటకు పంపడం సాధ్యపడుతుంది. ఈ ముద్ర ప్రత్యేకించి ఊబ శరీరాన్ని నివారించుకోవడానికి ఉపకరిస్తుంది. బాగా శరీరం ఉంటుంది కదా, ఉపకారం, అది తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సూర్యముద్ర, జలనాశక ముద్రలను వాడుకొని, అంటే 2 ముద్రలు దీంతో పాటు సూర్యముద్రతో కూడా జలనాశక ముద్ర, అది 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు, అట్లా వాడుకొని కపాలభాతి ప్రాణాయామం చేయాలి. చేయడం వల్ల శారీరక బరువు త్వరితగతిన తగ్గుతుంది. ఓకే, దీర్ఘమైన ఉదర శ్వాస ప్రక్రియలు చేస్తూ ఈ ముద్రను వాడుకుంటే శరీరంలో నీరు త్వరగా బయటికి పంపబడుతుంది. ఈ ముద్ర శరీరంలో ఉండవలసిన నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. ఎంత ఉండాలో అంతే ఉంచుతుంది అన్నమాట. మూత్ర విసర్జన సక్రమంగా జరిగి కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మరి కడుపు ఉబ్బరం ఉంటే ఏమవుతుంది? గుండె జబ్బులు వస్తాయి కదా, అంటే గుండె జబ్బులు కూడా రాకుండా ఇది కాపాడుతుంది అన్నట్టే. ఈ ముద్రను ఏ సమయంలోనైనా కానీ ఎంతసేపు అయినా కానీ వేసుకోవచ్చును. ఏంటిది? ఇది జలనాశక ముద్ర. అంటే బరువు ఉన్నవాడు ఇది వేసుకుంటే చాలా మంచిది. ఎక్కువసేపు వేసుకున్నా ఏం కాదు, కాబట్టి తొందరగా బరువు తగ్గించుకోవచ్చు. వెయిట్ లాస్కు అనదర్ అంటే ఉపకాయం కూడా తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ముద్ర. ఇంకేం, వేసుకోండి, తగ్గించుకోండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయ ప్రకాష్ నరిమెట, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు, ఉండేది హైదరాబాద్. థ్యాంక్ యూ.